ఫోన్ చేసుకుంటాను బయలుదేరినారా అని చేస్తూనే ఉంటూ సత్యాలు అప్పుడే తెలుసుకోవాలి. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనములండి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, తండ్రి ఇంత చక్కని సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ప్రభా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ ఆదివార దినాన నేను స్తుతించుకొని గణపరచుకున్నట్టు చక్కని సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఏవైతే మాటలు బోధించబోతున్నామో అవి జాగ్రత్త మా హృదయాల్లో మేము ఫలింపజేసుకున్నా మీరే మాకు సహాయాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో మీరే మాకు తోడుండేవాడు ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమానికి చిన్న మా రక్షకుడు మీరు పేర్కొన్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం కనుక తండ్రి. మంచిదండి. దయచేసి కాసేపు అందరూ సైలెంట్గా ఉన్నట్లయితే మంచిదండి. కాసేపు ఈ ఆదివారం ఎందుకో ఏదో జరిగింది కనుక కొన్ని మాటలు జాగ్రత్తగా నేర్చుకున్నామండి. మంచిది. అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారు. కొన్ని మాటలు జాగ్రత్తగా నేర్చుకున్నాం. మత్తయి సువార్త చూద్దాం. అందరు బైబిల్ ఓపెన్ చేయాలి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కనుక అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18. ఈ మాటలు ఇంతకుముందు నేను మరలా చెప్పేశాను కూడా, బోధించాను కూడా. మరలా ఈరోజు ఎందుకో నేను రాత్రి చెప్పాలి అనిపించింది. అందుకే నేను ఈరోజు ఈ మాటలు మీతో చెప్పుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 చూద్దాం. వేశ్యదారుల వలె యుండకుడి, ఉపవాసము చేయునట్లు మనుష్యులకు వారి ముఖములను వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని. ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. ఏంటిదంటే ఉపవాసం. ఉపవాసం అంటే ఇప్పుడు నేను అర్థం అడగలేదు. ఏమంటే ఉప ప్లస్ వాసం, అది కాదు. ఉపవాసం అంటే బైబిల్ భాషలో ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటి? ఉపవాసం అంటే మనం ఒక విషయాన్ని బట్టి దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడటాన్ని ఉపవాసం అని చెప్పేసి కొంతమంది అంటారు. ఉపవాసం దీని గురించి చెప్తున్నాడు అని అంటే, అసలు మీరు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? బైబిల్ ఏం చెప్తుందని అంటే, కొంతమంది ఒక స్టైల్లో ఉపవాసాలు చేస్తుంటారు. కొంతమంది ఆ ఉపవాసం అన్న పేరుతో సైలెంట్ అన్నం తినుకోకుండా ఉండడం, మొహాలు వికారంగా పెట్టుకోవడం, డల్గా పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉపవాసమేమో అనుకుంటుంటారు. అదేనా ఉపవాసం? ఉపవాసం దేని గురించి? నిజంగా మనం క్రైస్తవులం అయితే బైబిల్ ఏం చెప్తుందో అది విని నడుచుకుంటాం. ఏంటి ఉపవాసం? ఉపవాసం బైబిల్ ఏం చెప్తుంది? ఎలా పాటించాలి? ఉపవాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అదే క్వశ్చన్. చూడండి, అక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మళ్ళా 18 16 మళ్ళా. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. వేషధారులు అంటే ఆ పని చేస్తున్నాం అన్నట్లు అందరు చూపించుకుంటామంట. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనం అందరిని చూపించుకుంటాం. అయ్యా నేను ఉపవాసం ఉన్నాను. ఎందుకు ఉపవాసం ఉన్నాను? పలానా పరిస్థితి నేను ఇలా ఉన్నాను, ఆ బాధలోనూ ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, అందుకే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ముందు చదవండి. ఇప్పుడు తాము ఉపవాసం చేయనప్పుడు మనుష్యులకు కనబడలేనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనట్లు మనుష్యులకు కనబడవలేనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలేనని నీకు ఉపవాసము చేయనప్పుడు
నీ తల అంటుకొని నీ తల ముఖము కడుక్కొనుము అని చెప్పేసి చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఎవరికి తెలియకూడదంట. ఉపవాసం చేసేటప్పుడంట ఎవరితో ఉండాలని అంటే నీ దేవునికి మాత్రమే తెలిసి ఉండాలంట. అలా ఉంటున్నాం మనం? లేదు. బైబిల్లో ఒక వ్యక్తి చూపిస్తున్నాడు ఉపవాసం చేసేటప్పుడంట ఏం చెప్తున్నాడు చూద్దాం. కీర్తనల గ్రంథంలో దావీదు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, అయ్యా ఉపవాసం చేసేటప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు కాదయ్యా, ఉపవాసం చేసేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందో అలా నడవయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. దావీదు గారు ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలోనే ఉంది ఎలా నడుచుకోవాలనేది. ఈ 1వ అధ్యాయంలో మనకి ఏం నేర్పిస్తుందంటే పలు రకాలుగా దేవునిలో ఎలా నడవాలి అని చెప్పేసి ఈ అధ్యాయం చెప్తున్నారు. చూడండి ప్రస్తుతానికి ఉపవాసం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి తొందరగా ముందు నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఈ మొదటి వచనంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి చూడండి. 3 విషయాలు. ఏంటి ఆ 3 విషయాలు? నడవకూడదు, కూర్చుండకూడదు, ఇంకా ఇంకా నిలవబడకూడదు. 3 విషయాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. 3 విషయాలు ఎక్కడో నేర్చుకున్నాం. గాంధీ గారు 3 విషయాలు చెప్తారు చూడండి. ఏ విషయాలు? చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నట్లుగా ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటా 3 విషయాలు ఇప్పుడు చదవండి. ఇప్పుడు మరలా నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండన చోటను కూర్చుండకూడదు. నువ్వు ఉపవాసం ఏదైతే చేస్తున్నావో, ఉపవాసం అన్నటువంటి ఈ ప్రార్థనలో ఏదైతే ఉన్నావో ఏం చేయమంటున్నాడు? దేవుని దగ్గరే కూర్చోవాలంట, దేవుని దగ్గరే నిలబడాలంట, దేవునితోనే మాట్లాడాలంట. అర్థమవుతున్నాయండి మాటలు? ఏం చేయమంటున్నాడు ఉపవాసం గురించి? అయ్యా పలానా విషయం అంటే ఆయన దగ్గరే నిలబడు. ఆయన దగ్గర నిలబడంటే చర్చిలోకి వచ్చి నిలబడమని కాదు, ప్రార్థనలోనే ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి ఆ కార్యములే చేయాలని చెప్పేసి బైబిల్ చెప్తున్నారు. నెక్స్ట్ ముందుకి 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో నువ్వు ఏ విషయమును బట్టి అయితే ఉపవాసం చేస్తున్నావో మొదట ఏం చేయాలంట? దేవుని దగ్గరే నిలబడాలంట, దేవునితోనే ఉండాలంట, దేవునితోనే మాట్లాడాలంట, అంతో పాటు దేవుని వాక్యం చదువుకోవాలంట. అప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆ ఉపవాసానికి బట్టి ప్రార్థనకి ఫలితం ఉంటుంది. నెక్స్ట్ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండుదురు. ఇదిగో ఏ విషయమును బట్టి అయితే ప్రార్థన చేస్తున్నావో, పలానా విషయం మా ఇంట్లో ఒకటి బాలేదు అందును బట్టి ఉపవాసం చేస్తున్నావా, ఇదిగో దానికి మంచి ఫలితం రావాలని అంటే ఈ కీర్తన గ్రంథం మొదటి అంటే చెప్తుంది ఏం చేయాలి? అది వాకువాడక అంటే ఆ యొక్క పని, ఆ ప్రార్థన విఫలమైపోకుండా, ఆకువాడినట్టు విఫలమైపోకుండా కాకుండా ఉండాలంటే ఇదిగో దేవుడు ఏమైతే చెప్తున్నాడు దానికి గురించి బైబిల్ చదవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసంలో అంత దానికంటే అంతగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకా ముందుకి గాలి చెదురుగొట్టు పొట్టు వలె నుందురు. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇదిగో ఏ విషయం బట్టి అయితే ప్రార్థన చేస్తున్నావు, దుష్టుల దగ్గర నిలవద్దయా. దుష్టులు ఉన్న చోట నీతిమంతులు ఉండరు, నీతిమంతులు ఉన్న చోట దుష్టులు ఉండరు. ఈ కాలం అలానే ఉందండి. దుష్టులు ఉన్న చోట నీతిమంతులు ఉంటారు, నీతిమంతులు ఉన్న చోట దుష్టులు ఉంటారు. కానీ అలా ఉండకూడదంటే బైబిల్ చదువు, దేవుని ఎదుట దివారాత్రములు అంటే రాత్రి పగలు మనం చదవలేము.
కొంచెం టైం దొరికినప్పుడైనా బైబిల్ అప్పుడైనా చదువుకోండి. అప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఉపవాసం గురించి ఫలితం ఉంటుంది. ఎంతమంది చేస్తారంటే ఉపవాసం చేసి ఎవరు చేయరు? బైబిల్ చదవాలంట, దేవుని సన్నిధిలో మనం ఉండాలంట. ఉపవాసం అన్న పేరుతో మనం ఏం చేయకూడదు, మన సొంత పనులు చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే నేను ఈ రోజు ఉపవాసం ఉన్నాను, నా పని నేను ఉంది, నేను చేసుకుంటాను అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ పని అంతా గడ్డకు పెట్టాలి. ఉపవాసం అన్న పేరుతో ఈ పనిని చేసుకోకూడదు. ఉపవాసం అన్న పేరుతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి. ఎంతమందికనే అర్థమైంది మాటలు? దేవునిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రారంభంతో ముగించు. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, తండ్రి ఇంత చక్కని సమయాన్ని మాకు దయచేసిన దేవా, చక్కని మాటలు మేము వివరించుకుని ఉన్నాం నా తండ్రి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మా హృదయాలు మేము భద్రపరచుకున్నా మీరే మాకు సహాయాన్ని దయచేయండి. అన్ని విషయాల్లో మీరే మా తోడు మీరే ఉండండి. చేసిన తప్పిదములను, చేసిన అలట్టుకున్న ఆటపాటలు నిజంగా నా దేవా, దావీదు గారు మాకు వివరిస్తున్నటువంటి ఆ విషయాలు ఎంతో లోతైన మర్మాలు కనుక నా తండ్రి ఇంకా మేము నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీరే మా తోడునీడే ఉండండి. అన్ని విషయాల్లో మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఘనతా మహిమానికే చెందాలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఉపవాసం అంటే ఏంటిదో మనకు కొన్ని వివరాలు చెప్పారు.